నష్టపోయిన తర్వాత బురద ఇది, అప్పుడు నువ్వు 25,000 ఇస్తే పండగ అది చేయించుకో. అంతే కదా. అవును. కానీ సామాన్లన్నీ కొట్టుకుపోయాక నువ్వు ఇచ్చే డబ్బులు ఏం జెన్యూన్ అవుతుంది ప్రాక్టికల్గా? అంటే 25 లక్షలు 50 లక్షలు నష్టపోయినోడు లేడు, కనీసం 10 లక్షలు నష్టపోయినోడికి 25,000 ఇచ్చాను. అదే ముందు కనుక చెప్పుంటే ఎలా ఉండేది? వాళ్ళ నాళ్ళు కాపాడుకునేవాళ్ళు. పైన వచ్చే బురదకు నువ్వు ఇచ్చే 10,000 ఇచ్చినా చాలు అప్పుడు. కాబట్టి ఇక్కడ లోపం ఏంటి అంటే ఆలోచన తీరు. అబ్బా 10 రోజులు అక్కడ ఉన్నారు అన్నటువంటిది చెప్పుకొస్తున్నారు. ఎందుకు ఉన్నారు అన్నటువంటి దాన్ని జాగ్రత్తగా మేనేజ్ చేయగలిగారు. కానీ పబ్లిక్ ఇప్పుడు అర్థమవుతుంది కదా. ఇప్పుడు నిన్న ఏమని రాసుకొచ్చారు ఈనాడు జ్యోతిలోనే, జగన్ ప్రభుత్వం నాశనం చేస్తే అమరావతిలో ఆ బిల్డింగుల దగ్గర 8 అడుగుల లోతు నీళ్లు ఉన్నాయి, వాటిని ఇప్పుడు తీసి కృష్ణలోకి కలుపుతున్నారని రాశారు. ఈ 8 అడుగుల నీళ్లు లోతు బావేమన్నా జగన్ దవ్వాడు అక్కడ? అసలు ఏం చేయలేదు కదా మనం చెప్పేది. అంటే మొన్న వచ్చినటువంటి వరద నీళ్ళు అక్కడ ఉన్నాయని కదా. అంటే ఒకటి డైవర్షన్కి పనికొచ్చింది తప్పించి నిజమేంటి? ఇది చర్చ నడుస్తుంది కదా. ఒకటి దేశ విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి అద్భుతంగా జరిగింది, అసలు అందరూ బిర్యానీలు తిన్నారు అనుకుంటున్నారు. తిండికి కూడా అల్లల్లాడినటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక వరదలకి ఎంతమంది చచ్చిపోయింది మొట్టమొదటిసారి, అది కూడా నగరంలో వరదకి. కానీ ఇలాంటి వరదల్లో డ్రోన్ టెక్నాలజీని